శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనము చక్కగా హిమవంతుడు ఆ కాళికా రూపాన్ని, అమ్మవారిని చూసి ఆ రూపానికి విస్తు చెంది ఆ అమ్మవారి యొక్క రూపాలన్నిటినీ గుణగానం చేసినటువంటి ఘట్టాలని ఈటీవీ లైఫ్ కూర్మ పురాణ అంతర్గత రహస్యాలలో, పురాణ రహస్యాలలో విన్నాం. ఆ మొత్తము అద్భుతమైనటువంటి ఘట్టమంతా కూడా హిమవంతుడు అమ్మవారిని అలా సహస్రనామం చేస్తూనే ఉన్నాడు. ఏం నేర్చుకోవాలి ఈ ఘట్టం నుంచి అంటే, ఏ ఇంట్లో అయితే ఈ పారాయణ ఇలా చేయబడుతుందో, అమ్మవారిని ఈ విధంగా ప్రార్థన చేస్తారో, ఆ ఇంట్లో అమ్మవారు తానే కుమార్తెగా వచ్చి జన్మిస్తుంది. అందుకని మాకు మంచి సత్సంతానం కావాలి, అమ్మవారు లాంటి అమ్మాయి కావాలి అనుకుండేటటువంటి వాళ్ళు ఈ కూర్మ పురాణంలో ఉన్నటువంటి ఈ హిమవంతుడు చేసినటువంటి సహస్రనామావళిని శ్రద్ధగా పఠించండి. ఇది చాలా అనాయాసంగా ఉంటుంది, కానీ విశేషమైనటువంటి ఆ భావ గర్భితమై ఉంటుంది. ఎంతో గొప్పటి భావాలు దొరుకుతాయి ఇందులో. అయితే ఆ రూపము చాలా భయంకరంగా ఉంది. హిమవంతుడు ప్రార్థన చేశాడు, కానీ ఆ రూపాన్ని చూసి భయపడ్డాడు. భయపడి, అమ్మా యదేతదైశ్వర్యం, ఇది చాలా బాగుందమ్మా రూపము, ఘోరంతే పరమేశ్వరి, కానీ చాలా ఘోరంగా ఉందమ్మా, చూడలేకపోతున్నాను, భయం వేస్తోంది. ఈ సందర్భము ఇంకో దగ్గర కూడా వింటాం మనం. ఎక్కడ అంటే, సాక్షాత్తు భగవద్గీతని చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేస్తాడు. అది చూసి అర్జునుడు, హే మహాభాగా, నా వల్ల కావట్లేదయ్యా, ఈ రూపాన్ని నువ్వు ఉపసంహరించు, ఆ తేజస్సును నేను చూడలేకపోతున్నాను అంటాడు. ఆయన సోదరీమణి అంతకంటే ముందే హిమవంతుడంటేనే అత్యున్నతమైన ఎత్తైన పర్వతం. అలాంటి పర్వతరాజు భయపడేటటువంటి భీకర ఆకారము ఎలాంటి ఆకారం అయి ఉంటుందో ఆలోచించండి. అద్భుతమైనటువంటి రూపం. అలాంటి ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ఉపసంహరించమని హిమవంతుడు ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికీ ఆ అమ్మవారు కూడా కరుణాస్వరూపిణి, ఓ కాబోయేటటువంటి నా తండ్రి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు అని పార్వతీదేవి ఆ రూపాన్ని ఉపసంహరించి మరొక రూపాన్ని మళ్ళీ ఆయనకి దర్శనం చేయించింది. నీలోత్పలదల ప్రఖ్యం నీలోత్పల సుగంధిచ. ఎలా ఉందయ్యా అమ్మవారు? నల్ల కలువల యొక్క రేకుల సామ్యముతో కూడినట్టుగా ఉంది. ఆ అమ్మవారి దగ్గర వచ్చే గంధం ఎలా ఉంది అంటే, నల్ల కలువల్లో నుంచి వచ్చే గంధం ఎలా ఉంటుందో అలాంటి గంధంతో ఉంది. పోనీ అన్న ఇందాకటి దాకా విశేషమైనటువంటి బాహువులతోటి కనిపించింది కదా, ఈయన భయపడుతున్నాడు అని
ద్వినేత్రం ద్విభుజం, రెండే కళ్ళు, రెండే చేతులు, సౌమ్యం నీలాలక విభూషితం, చక్కగా నల్లటి ముంగురులతోటి ఉంది ఆ తల్లి. ఆ ముంగురులు చాలా నల్లగా దట్టంగా ప్రశాంతంగా ఒక రకమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగించేట్టుగా ఉన్నాయి. రక్తపాదాంబుజ తలం సురక్త కరవల్ పల్లవం, ఎర్రటి పద్మాల్లాంటి పాదాలట. పాదాలు చూస్తుంటే ఎర్రటి పద్మాల్లాగా. చాలామందికి ఇప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు బాగా తెల్లగా పాదాలుండి ఒక అడుగు ఇలా ఎక్కడైనా వేస్తే వెలుతురులో పారాణి పెట్టినట్టుగా కాళ్ళకి చుట్టూతా పారాణి వచ్చినటువంటి ఆ ఎర్రటి ఎరుపు కనిపిస్తుంది. ఆ అమ్మవారి పాదాలకు కూడా చక్కటి ఎర్రటి రంగు కనిపిస్తోంది. ఎలా ఉంది అంటే ఎర్రటి చిగురుటాకుల్లాంటి చేతుల రంగు కూడా ఎర్రటి వర్ణంలో ఉంది. ఆ అమ్మవారు అరుణారుణ శోభలతో ఉండే ఆ తల్లి ఆ భుజాల దగ్గర, చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ఎరుపు వర్ణం కలిగి ఉంది. చాలా అద్భుతమైనటువంటి రూపం, సద్వర్తనం కలిగింది. చక్కగా నుదుట తిలకం పెట్టుకోనుంది. చూడండి, అమ్మవారు సౌమ్యమైన రూపం చూపించమంటే ఆ తల్లి తిలకం పెట్టుకుంది. అందరము కూడా తిలకము ధరించాలి. స్త్రీలు ముఖ్యంగా, పురుషులు మరీ ముఖ్యంగా తిలక ధారణ ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఎందుకండి అంటే మనకి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు. ఈ సహస్రార చక్రంలో విష్ణుమూర్తి ఉంటాడు, లక్ష్మీదేవి కూడా ఉంటుంది. మనమందరం అనుకుంటాం మన ఇంటికి సంపద రావాలంటే ఏం చేయాలి అంటే బొట్టు పెట్టుకున్న వాడి ఇంటికి సంపద వస్తుందండి. ఏ ఆడవాళ్ళు ఇంట్లో బొట్టు పెట్టుకొని ఉంటారో ఆ ఇంటికి సంపద తనంతట తానే అయి ప్రవహిస్తుంది. మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి కుంకుమ పెడితే అది శ్రీచక్రార్చన చేసిన దాంతో సమానం. అందుకనే ఇంటికి ఆడవాళ్ళు వస్తే, ముత్తైదువులు వస్తే బొట్టు పెట్టకుండా పంపించరు. ఎందుకు బొట్టు పెట్టేది అంటే శ్రీచక్రార్చన చేస్తే ఏ ఫలితం వస్తుందో, లక్ష్మీ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో, మనం బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువకి బొట్టు పెడితే అంత ఫలితం వస్తుంది. అది దాని యొక్క గొప్పతనం. అందుకనే అమ్మవారు ఎప్పుడూ తిలకాన్ని ధరిస్తూ ఉంటుంది. అందమైనటువంటి సొమ్ములు వేసుకొని ఉంది. ఎప్పుడు మెడలో హారము, కాళ్ళకి గజ్జలు అవి పెట్టుకోవాలి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఏ ఇంట్లో ఏ ఆడపిల్లలకైతే తండ్రి ఉంటాడో, సోదరులు ఉంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా దిశ మెడతోటి ఉండకూడదు, దిశ కాళ్ళతోటి ఉండకూడదు. ఖచ్చితంగా మనం పాదాలని, మెడని అలంకరించుకొని ఉండాలి. అలా అలంకరించుకోకపోతే సోదరులకి, తండ్రులకి ఆయుక్షీణము అని ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకని ఇంట్లో ఆడపిల్లలు మెడలో, పాదాలకి, చేతులకి చక్కగా అలంకారం చేసుకోవాలి. అదేవిధంగా మెట్టింటికి వెళ్ళినప్పుడు భర్త యొక్క సుఖ సౌభాగ్యాలు, సంపద అంతా కూడా ఈవిడ వేసుకునే ఆభరణము, బొట్టు, ఈవిడ ధరించేటటువంటి ఆ గాజులు, వస్త్రాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే స్త్రీలు సాధ్యమైనంత అలంకారయుక్తంగా ఉండాలి అని అమ్మవారు ఇక్కడ ఆ ఇంటికి రాబోతోంది. కాబట్టి అలంకారాలతో నిండి కనిపిస్తూ ఉంది. చక్కగా సొమ్ములతోటి అలంకరించుకోనుంది. అద్భుతమైన హారం వేసుకోనుంది. చక్కటి సుకుమారిలాగా ఉంది. విశాలమైనటువంటి వక్షస్థలంతో ఆ అమ్మవారి చిరునవ్వు ఎంత అందంగా ఉందయ్యా అంటే మనస్సులో ఆ చిరునవ్వుని ఊహించుకుంటే చాలు, సమస్తమైనటువంటి దుఃఖాలు, క్లేశాలు అన్నీ దూరమైపోయే విధంగా ఆ తల్లి యొక్క ముఖమునందు నవ్వు ఉంది. ఆ పెదవులు ఎలా ఉన్నాయ్యా అమ్మవారివి అంటే దొండపండు లాగా ఎర్రగా ఉన్నాయట పెదవులు. చాలా చక్కటి ఎరుపుతో కూడినటువంటి పెదవులు. ఆ అందెలు, ఆ తల్లి నడుస్తుంటే అక్కడ
గల్లు గల్లుమని అందెల ధ్వనులు వినిపిస్తున్నాయట. ఎంత అందంగా ఉంటుందండి. హారం వేసుకొని ఎర్రటి దొండపండు లాంటి పళ్ళతో నల్లని కలువ సౌమ్యము కలిగి, అదే విధమైనటువంటి కలువల్లాంటి కన్నులు కలిగి, కలువల వంటి సుగంధం కలిగి, చక్కటి ఆభరణాలు ధరించి, నుదుట కుంకుమ ధరించినటువంటి ఆ తల్లి విశాలమైన వక్షస్థలంతో, చిరునవ్వుతో, అందెల ధ్వనితో ఉంది. నిర్మలమైనటువంటి ముఖం. ఆ ముఖంలో ఏ మాయా మర్మము ఏమీ లేదు. తాను మహామాయ అయిన ఆ మాయలన్నిటినీ వదిలేసినటువంటి నిర్మలమైన ముఖంతో హిమవంతుడికి దర్శనమిచ్చింది. దేవతా సంబంధమై అంతులేనటువంటి మహిమలన్నిటికీ కూడా ఆలవాలమయ్యింది. ఈ రూపాన్ని తలుచుకుంటే మనం ఇది కాదు అనుకుంటే అది చేసి చూపిస్తుంది ఆ తల్లి. కాబట్టి మహిమలతో కూడినటువంటి రూపాన్ని పొంది ఉంది ఆ తల్లి. ఇలాంటి లక్షణాలున్న స్వరూపాన్ని చూసి ఆ పర్వతశ్రేష్ఠుడైనటువంటి హిమవంతుడు చాలా సంతోషం కలిగి, అతనిలో ఉన్నటువంటి పూర్వపు రూపాన్ని చూసినటువంటి భయం మొత్తము దూరమై ఆ పరమేశ్వరి అమ్మవారిని గూర్చి ఈ విధంగా పలకడం మొదలుపెట్టాడు. అద్యమే సఫలం జన్మ. అమ్మా, ఈరోజు నా జన్మ సఫలమైందమ్మా. సఫలం తపః, నా తపస్సు కూడా సఫలమైంది. అద్యమే సఫలం తపః, ఆ తపస్సులన్నీ కూడా పరిపూర్ణమైనాయమ్మా. యన్మే సాక్షాత్వాం అవ్యక్త ప్రపన్నా దృష్టిగోచరం. ఎవ్వరికీ కనిపించనటువంటి తల్లి, ఆ మహాత్మురాలివి ఇంత అందమైన అలంకారంతో నాకు దర్శనమిస్తున్నావమ్మా నువ్వు. ఏమి రూపము, ఎంత ఆనందభరితమైనటువంటి రూపము అని లోపల మురిసిపోతున్నాడు హిమవంతుడు. ఆ తల్లి రూపాన్ని చూసి 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 మొత్తం ఆనందిస్తూ, త్వయా సృష్టం జగత్సర్వం. ఈ జగత్తుందే అమ్మా, ఇదంతా కూడా నువ్వు సృష్టి చేసిందే కదా తల్లి. నీ నుంచే మేమందరము వచ్చింది, నీ వల్లే మేమంతా కూడా గోచరిస్తోంది. ప్రధానాద్యం త్వయి స్థితం. ఇందులో ప్రధానం ఉందే, మ్యాటర్ మ్యాటర్ అంటుంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఆ మ్యాటర్ అంతా నువ్వే అమ్మా, నీ నుంచి వచ్చిందే ఈ మ్యాటర్ అంతా. కాబట్టి ఆ పదార్థానికి మూలము నువ్వే అమ్మా. త్వయ్యేవ లీయతే దేవి. పోనీ ఈ మ్యాటర్ అంతా ఎక్కడికి పోతుందమ్మా? నీలోకే పోతుంది. కాబట్టి ఈ పదార్థమంతా నీ నుంచే వచ్చింది, ఈ పదార్థమంతా నీ లోపలికే వెళ్తోంది. త్వమేవ పరమాగతి. నువ్వే పరమాగతివమ్మ, నీకంటే గతేముందమ్మా. కాబట్టి అద్భుతమైనటువంటి గతివి నువ్వే. పదంతి కేచిత్వామేవ ప్రకృతిం ప్రకృతే పరా. కాబట్టి నువ్వు మామూలు కాదు, ప్రకృతి స్వరూపానివి, ప్రకృతికి అతీతురాలివి కూడా నువ్వే. ఈ ప్రకృతి అంతా అంటే ఆ ప్రకృతి నువ్వే. ఈ ప్రకృతికి మూలమేది అంటే అది నువ్వే అమ్మ. నువ్వే ప్రకృతివి, నువ్వే ప్రకృతానికి అతీతమైనటువంటి దానివి అని అంటూ ఉంటారమ్మా మహాత్ములందరూ. ఎలాంటి దానివమ్మా నువ్వు? కొంచెం సత్యం తెలిసిన వాళ్ళు శివుణ్ణి ఆశ్రయించిన శివ అని నిన్ను పిలుస్తారు. అపరే పరమార్థజ్ఞా శివేతి శివ సంశ్రయాత్. నిన్నే ఆ శివస్వరూపంగా చెప్తారమ్మా. కాబట్టి నీళ్లల్లో ఉండే మొత్తము అంతా నీలోనే ఈ ప్రధానతత్వం అంతా కూడా ఉంది. నీకంటే అతీతమైన ప్రధానతత్వం లేదు. పురుషుడు, మహత్తు, బ్రహ్మ, ఈశ్వరుడు, బుద్ధి, అవిద్య, నియతి, మాయ, కళలు, ఇవన్నీ వందల కొలది చెప్తూ ఉంటారు కదమ్మా. ఇవన్నీ నీ నుంచే ఏర్పడ్డాయి. ఈ వందల కళలన్నీ కూడా నీ అనుగ్రహం తల్లి. శ్రేష్టమైనటువంటి శక్తి ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే ఆ శ్రేష్టమైనటువంటి శక్తివి నువ్వే తల్లి. అంతం లేని పరమేష్ఠివి నువ్వే. నీకే అంతం లేదమ్మా. నువ్వు పరమేష్ఠి స్వరూపానివి. అన్ని భేదాలు వదిలిపెట్టిన దానివి. భేదానికి ఆశ్రయాలైనటువంటి వాటన్నిటినీ కూడా నువ్వే పరిపూర్ణంగా ఆశ్రయమై ఉన్నావు. వాటన్నిటికీ నువ్వే ఆశ్రయం. ఏదైనా ఒక భేదానికి ఆశ్రయం ఉందనుకోండి, అంటే ఓ మంచుగడ్డ ఉంది,
ఆ మంచుగడ్డని నీళ్ల మీద వేశాం. ఈ మంచుగడ్డకు ఆశ్రయం ఏదయ్యా? నీళ్లే. మరి ఆ మంచుగడ్డ ఏమిటి? అది నీళ్లే. ఆ నీళ్లే ఆశ్రయము, ఆశ్రయం ఇచ్చింది నీళ్లే. కాబట్టి విశేషమైనటువంటి నీ తత్వం, నువ్వే ఆశ్రయానివి, ఆశ్రయించిన దానివి నువ్వే. అంతా జలమే. ఒక దగ్గర ఘనీభవించి కనిపిస్తున్నావు, ఒక రూపంలో ద్రవంగా కనిపిస్తున్నావమ్మా. నువ్వు మామూలు దానివి కాదు, ఆ సర్వభేదాలు వదిలిపెట్టేసిన దానివి, భేదానికి ఆశ్రయమైన దానివి. ఓ యోగీశ్వరి, నీ ఆధారంతోటే మహేశ్వరుడైనటువంటి ఆ మహాదేవుడు కూడా ప్రధానమైనటువంటి తత్వము మొదలైన లోకాన్నంతటినీ సృష్టి చేస్తున్నాడు. సృష్టి జరుగుతోంది అంటే నువ్వే కారణమమ్మా. వికారాలు కలిగిన నీ వల్లే కలుగుతున్నాయి. ఇది పెరుగుతున్నట్టు కనిపిస్తోందే, ఈ వికారాలన్నీ ఎవరమ్మా? నువ్వే. నీళ్లే మంచుగడ్డ, మంచుగడ్డే నీళ్లు. మంచుగడ్డలో నీళ్లు కాకుండా కొత్తగా ఏమైనా ఉందా? ఒక్కరో ఎండ వస్తే మళ్ళీ నీళ్ళే, మళ్ళీ ఒక్కరో చలి వస్తే మంచుగడ్డ. అలా ఎన్ని భేదాలు చేస్తున్నావమ్మా. అంతా నువ్వే. నీలో చేరినటువంటి ఆ దేవతలందరూ కూడా ఆత్మానుభవాన్ని పొందుతారమ్మా. ఎందుకు? నువ్వు పరమేశ్వరుడి యొక్క పట్ట మహిషివమ్మా. ఆ దక్షిణామూర్తి స్వరూపిణివి నువ్వు. ఆత్మతత్వం అంతా నీలోకి చేరే ఆ దేవతలు అనుభవిస్తున్నారమ్మా. గొప్ప ఆనంద స్వరూపానివి. నీ రూపం ఏమిటి? ఆనందమే రూపము. త్వయైవ సంగతో దేవః స్వాత్మానందం సమశ్నుతే. నువ్వేనమ్మా ఆనందానివి. నీకంటే ఆనందమైనటువంటి వస్తువు ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. గొప్ప ఆనంద స్వరూపానివి, ఆనందాన్ని కలిగించేదానివి, నాశరహితమైనటువంటి దాన్ని. నీకు నాశమేమిటమ్మా? నువ్వు ఎప్పుడూ ఉండేదానివి, నువ్వు ఎక్కడ చూసినా ఉండేదానివి. నీకు నాశనం అనేది లేదు. ఆ పరమాకాశ రూపానివి, ఆకాశస్వరూపమే నువ్వు. అజ్ఞానం ఏమిటి అంటే నాశనమైంది, నాశనమైంది అంటాడు. అదేమిటి అంటే, ఒక కుండ ఉంది, ఆ కుండలో ఏదో సామాను పెట్టుకుంటాం. ఆ కుండలో సామాను ఉన్నంత దాకా అబ్బా కుండెడు ఆకాశం ఉందండి అంటాం. కుండ పగిలిపోతే అయ్యో కుండ పోయిందండి, ఇప్పుడు నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఆకాశం లేదు అంటాడు. వాస్తవానికి ఆకాశం ఎక్కడైనా పగిలిందా? కుండలో ఉన్నప్పుడు అదే స్పేసు, బయట ఉన్న అదే స్పేస్, అదే ఆకాశం, లోపల బయట. కానీ కుండ పగలటం వల్ల మనం ఏదో పోయిందనుకుంటున్నాం. అన్ని వికారాలు నీ నుంచే వచ్చినాయి. ఆ వికారాలన్నీ పోయినా ఏ వికారాన్ని అందకుండా నువ్వెప్పుడూ ఒకటేలాగా ఉంటావమ్మా. అది నీ గొప్పతనము. ఎంత గొప్పటి మాటలు చెప్తున్నారు, చాలా విశేషం. కాబట్టి వికారం లేని గొప్ప తేజోస్వరూపం ఏదైనా ఉంటే అది ఆ పరమేశ్వరి, ఆ పార్వతి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి హిమవంతుడు. హిమవంతుడు ఇలా చెప్తున్నాడని కూర్మనాథుడు బ్రాహ్మణులకి ఋషులకి చెప్తున్నాడు. చక్కటి వర్ణన, మంగళకరమై అంతటా వ్యాపించి ఉంటావమ్మా నువ్వు. నువ్వు ఎక్కడుండవు, అంతటా నీ ఉనికే. శివం సర్వగతం సూక్ష్మం పరం బ్రహ్మ సనాతనం త్వమక్షరం పరం వ్యోమ మహజ్యోతిర్నిరంజనం. నువ్వు ఎలాంటి దానివమ్మా అంటే మంగళకరమై అంతటా వ్యాపించి అనాది సిద్ధమైనటువంటి పరబ్రహ్మస్వరూపానివి నువ్వు అని ఎంత బాగా చెప్తున్నారు చూడండి. త్వం చక్ర సర్వదేవానాం, దేవతలందరిలో ఇంద్రుడి లాంటి దానివి నువ్వు. చూడండి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడో అదే ఇక్కడ హిమవంతుడు అంతకంటే ముందే పార్వతీ అమ్మవారిని ప్రతిపాదిస్తాడు. త్వం చక్ర సర్వదేవానాం బ్రహ్మవిదామపి. బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మవిత్తుల్లో ఉన్న బ్రహ్మానివి నువ్వే అమ్మా. నువ్వుగాక ఇంకేముంది అక్కడ బ్రహ్మవిత్తులలో. వాయుర్బలవతాం దేవి, నువ్వు బలవంతులు అని చెప్తే వాళ్ళల్లో వాయుదేవుడు లాంటి దానివి నువ్వు. యోగులలో మనకి చాలా తెలుసు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులు. ఆ కుమారస్వరూపం నువ్వే అమ్మా, కుమారక. ఎంత గొప్ప మాట.
ఋషీణాంచ వశిష్ఠస్త్వం వ్యాసో వేద విదామసి. ఆ అద్భుతమైనటువంటి ఋషులలో వశిష్ఠుడి లాంటి దానివమ్మ నువ్వు. రాముడికి గురువైనటువంటి స్వరూపానివి నువ్వేనమ్మా. వ్యాసో వేద విదామపి, వేద విద్వాంసుల్లో వ్యాసుడు నువ్వే. ఆ వ్యాసస్వరూపం నువ్వే అమ్మా. ఎంత గొప్ప పోలికలండి. సాంఖ్యానాం కపిలో దేవో, సాంఖ్యులలో కపిలుడు నువ్వే. రుద్రాణాంచాపి శంకర, రుద్రులలో శంకరుడివి కూడా నువ్వే. ఆదిత్యానాం ఉపేంద్రత్వం, ఆదిత్యులలో ఉపేంద్రుడివి నువ్వే. వసువులలో అగ్నివి నువ్వే. వేదాల్లో సామవేదానివి నువ్వే. ఛందస్సుల్లో గాయత్రివి నువ్వే అంటూ ఆనందంగా పొగుడుతూ ఉన్నారు. మిగతా ఆ అమ్మవారి యొక్క శీతలమైన రూపాన్ని మరి ఒక దీంట్లో చెప్పుకుందామని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.